హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. మానవత్వం అంటే ఎలా ఉండాలో రామాయణం అడుగడుగునా వివరిస్తుంది. మనిషి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో రామాయణం ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తుంది. రామాయణం జీవిత విలువలను బోధించడమే కాదు, వాటిని కాపాడుకునేందుకు మార్గాలను కూడా చూపిస్తుంది. ఇంతటి మహా అద్భుతమైన రామాయణం గురించి తెలుసుకోవడం మన అందరి బాధ్యత. అందుకనే రామాయణానికి సంబంధించి నేను క్విజ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా రామాయణం గురించి మనకి ఎంత తెలుసు, ఇంకా ఎంత తెలుసుకోవాలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ రామాయణం క్విజ్ అనేది నేను పార్ట్స్ వైజ్ గా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటాయి. ఈ రామాయణం క్విజ్ లో మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత మీ పిల్లలకి కూడా చూపించండి, వాళ్ళకు కూడా ఎంతో యూజ్ అవుతుంది. ఆ ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ ని చేయడం జరుగుతుంది. మన ఛానల్లో రామాయణం క్విజ్ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. రండి, ఇవాల్టి రామాయణం క్విజ్ పార్ట్ 3లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో చూసేద్దాము. మొదటి ప్రశ్న, భరతుని తల్లి పేరేమిటి? సుమిత్ర, గంగా, కౌసల్య, కైకేయి. ది రైట్ ఆన్సర్ ఈస్ కైకేయి. రెండవ ప్రశ్న, పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు యోగనిద్రలో ఉన్నప్పుడు తీసుకున్న ఆవలింత నుండి ఉద్భవించిన వాడు ఎవరు? జాంబవంతుడు, వాలి, హనుమంతుడు, సుగ్రీవుడు. ది రైట్ ఆన్సర్ ఈస్ జాంబవంతుడు. మూడవ ప్రశ్న, శత్రుఘ్నుని భార్య పేరు? శృతకీర్తి, మాండవి, ఊర్మిళ, తార. ది రైట్ ఆన్సర్ ఈస్ శృతకీర్తి. నాలుగవ ప్రశ్న, దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? జయంత, అశోకుడు, సుమంత్రుడు, సిద్ధార్థ. ది రైట్ ఆన్సర్ ఈస్ సుమంత్రుడు. ఐదవ ప్రశ్న, వాలి ఎవరి అంశతో జన్మించెను? సూర్యుడు, ఇంద్రుడు, వాయువు, విష్ణువు. ది రైట్ ఆన్సర్ ఈస్ ఇంద్రుడు. ఆరవ ప్రశ్న, జనకుడి తమ్ముడు పేరేమిటి? యుధాజిత్తు, కుశధ్వజుడు, నందివర్ధనుడు, మరువు. ది రైట్ ఆన్సర్ ఈస్ కుశధ్వజుడు. ఏడవ ప్రశ్న, విశ్వామిత్రుని యాగరక్షణ కోసం శ్రీరాముడు మొదట చంపింది ఎవరిని? సుబాహుడు, మారీచ, కైకసి, తాటకి. ది రైట్ ఆన్సర్ ఈస్ తాటకి. విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వెళ్లి శ్రీరాముడిని, లక్ష్మణుని తీసుకువస్తారు ఈ యాగరక్షణ కోసం. శ్రీరాముడికి అప్పుడు సుమారుగా 16 సంవత్సరాలు. ఈ సంఘటన రామాయణంలోని బాలకాండలో ఉంది. ఎనిమిదవ ప్రశ్న, అహల్య భర్త ఎవరు? భరద్వాజ మహర్షి, కన్వ మహర్షి, కశ్యప మహర్షి, గౌతమ మహర్షి. ది రైట్ ఆన్సర్ ఈస్ గౌతమ మహర్షి. తొమ్మిదవ ప్రశ్న, దేవతలు శివధనస్సును పినాకను ఏ రాజుకు యజ్ఞఫలంగా బహుకరించారు? దేవరాతుడు, సుకేతుడు, జనకుడు, మరువు. ది రైట్ ఆన్సర్ ఈస్ దేవరాతుడు. పదవ ప్రశ్న, పరశురాముడు శ్రీరామునికి ఇచ్చి ఎక్కుపెట్టమన్న ధనస్సు పేరేమిటి? వైష్ణవ ధనస్సు, రుద్రధనస్సు, శివధనస్సు, శక్తి ధనస్సు. ది రైట్ ఆన్సర్ ఈస్ వైష్ణవ ధనస్సు. ఈ వైష్ణవ ధనస్సునే విష్ణు ధనస్సు అని కూడా పిలుస్తారు. ఇవండి రామాయణం క్విజ్ పార్ట్ 3లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఎవరెన్ని కరెక్ట్ గా గెస్ చేశారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరలా మీ ముందుకు రామాయణం క్విజ్ పార్ట్ 4తో వచ్చేస్తాను. రోజు తప్పించి రోజు మనకి వీడియోస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.